అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హెల్తీగా టేస్టీగా మసాలా మఖానాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీటిని ఫుల్ మఖానా లేదంటే లోటస్ సీడ్స్, ఫాక్స్ నట్స్ అని కూడా అంటారండి. ఫుల్ మఖానా ఏ గ్రోసరీ స్టోర్స్లోనైనా అవైలబుల్గా ఉంటాయండి. చాలా హెల్తీగా అండ్ ఎవరికైనా కూడా ఈ స్నాక్ అనేది ఈజీగా నచ్చేస్తుందండి. సో ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ, చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అన్నమాట ఇవి. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఫూల్ మఖానాని నేను ఇక్కడ 50 గ్రాముల వరకు తీసుకున్నానండి. మనకు ఇలా ఉంటాయి అన్నమాట వైట్గా. ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి. వీటిని మనం ముందుగా కొంచెం క్రంచీగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ 50 గ్రాముల వరకు ఈ మఖానాని తీసుకున్నానండి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 నిమిషాల పాటు క్రంచీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫూల్ మఖానా చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి. ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, 5-6 నిమిషాల తర్వాత నేను ఇక్కడ చేత్తో పట్టుకొని చూశాను, చాలా క్రంచీగా అయ్యాయి అనమాట. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఇందులోకి నేను ఇక్కడ అమూల్ బటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. అమూల్ బటర్ అయితే చాలా టేస్టీగా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర బటర్ కానీ లేనట్లయితే నెయ్యిని వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఒక ఫుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకొని, బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి వేయించిన జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ వేసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ని వేసుకున్నానండి. ఆమ్చూర్ పౌడర్ వల్ల చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మఖానా అనేది. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ని కూడా వేసుకున్నానండి. బ్లాక్ సాల్ట్ కానీ లేనట్లయితే మామూలు సాల్ట్ని యూజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు కారం కూడా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఈ మఖానాని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గరిటతోనే కంటిన్యూస్గా కలుపుకోవాలి. బాగా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా కొంచెం కలిసిన తర్వాత ఇందులోకి నేను ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకున్నాను. సో మీరు కూడా నెయ్యిని వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నెయ్యిని వేసుకున్నామంటే మనకు ఈ మసాలా అనేది మఖానాకి పట్టేస్తుంది అనమాట. ఇలా 2-3 నిమిషాల పాటు కలిపేసుకుంటే సరిపోయిద్దండి. ఈ స్నాక్ అనేది ఎవరికైనా సరే ఈజీగా నచ్చేస్తుందనమాట, ఈ మసాలా మఖానా అనేది. సో సింపుల్గా ఇలా చేసుకోండి. అండ్ ఈ మఖానాలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ డైట్ అండి. అంతేకాకుండా ఈ మఖానా బీపీ, షుగర్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. సో తప్పకుండా మీరు కూడా గ్రోసరీ షాప్లో తెచ్చుకొని ఈ విధంగా సింపుల్గా ఫ్రై చేసుకున్నారంటే చాలా టేస్టీగా బాగుంటాయి. ఇదండి ఈరోజు వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటుంది.